జై రామానుజ. అస్మద్గురుభ్యో నమ. అడియన్ రామానుజదాసు వరలక్ష్మి అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. అందరికీ కూడా ధనుర్మాస వ్రత శుభాకాంక్షలండి. ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు మనం మొదటి పాసురం, తిరుప్పావైలోని మొదటి పాసురం అమ్మ ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీలాతుంగ స్తనగిరి తటి శుద్ధముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిర సిద్ధమజ్జాపయంతి సోచిష్టాయాం సృజి నిగలితం యా బలాంతృత్య భుంక్తే గోదా తస్యై నమేదమిద భూయ ఏవాస్తు భూయః. అస్మద్గురుభ్యో నమః. మొదటి పాసురంలో అమ్మ కాలాన్ని గురించి ముందుగా పొగిడింది. అలాంటి పాసురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మార్గలి తింగల్ మది நிறையந்த நன்னாளால் நீராடப்போது வீறு போதுமினோ நேரிலையர் சிறுமல்கம் ஆயு பாடி செல்வ சிறுமிரு கால் குருவேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏறார் நந்திகனி யசோதை இளம் சிங்கம் கார்மேன் செங்கன் கந்திர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోరు పొగల పడినందేలో రెంబావాయ్. మార్గలి తింగల్ మది నరయందన్ అన్నాలాల్. నారాయణుడే మనకు దిక్కు అని కాలాన్ని ప్రస్తావన చేశారు. కృష్ణుణ్ణి పొందు కాలము మాసము ఈ నోమును చేయుటకు పెద్దలు అంగీకరించారు. మాసమా మార్గశిర మాసము, పక్షమా శుక్లపక్షము, చంద్రుడా నిండు పున్నమి చంద్రుడు కలిగి ఉన్నాడు, సుముహూర్తము ఏమి అదృష్టము. ఈ మాసము చాలా విశిష్టమైంది. ఈ వైష్ణవ మాసం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు ఈ మాసమునే అంటే నేనే అని చెప్పబడిన మాసము. ఇప్పుడు పూర్తిగా ఎక్కువ చలి కాకుండా ఎక్కువ ఎండ కాకుండా సమశీతోష్ణ స్థితిలో ఉన్న మాసము. అలాంటి మార్గశిర మాసములో బ్రహ్మ ముహూర్తములో అందరూ కూడా లేచి తెల్లవారుజామున లేచి ఆ స్వామి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఆ స్వామి మనకి తిరుప్పావై అనే నోముని నోచుకోవడానికి మన చేత చేయిస్తానని నిన్నటి మనము అవతారికలో చెప్పుకున్నాం. అందరూ కూడా రండి, తెల్లారి స్నానం చేసి మనం అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దామని గోపికలు అందరూ కూడా అనుకున్నారు. ఇంకా వెళ్ళడమే తరువాయి అనే క్షణంలో ఆ రాత్రి అంతా కూడా గోపికలందరూ కూడా కృష్ణుడికి దగ్గరికి వెళ్ళే ఆ సమయంలో ఎవరు చాలా మంది నిద్రే అవ్వట్లేదంట. కొంతమంది అసలు నిద్ర అవుతున్నారో లేదో అనే అవస్థలో ఉన్నారంట. కొంతమంది అయితే గాఢ నిద్రలో ఉన్నారంట. అలా నిద్ర అవ్వకుండా ఉన్న గోపికలు కొంతమందిలో మన ఆండాళ్ళ గోపిక కూడా ఉంది. అలాంటి ఆండాళ్ళ గోపిక అందరినీ కూడా లేపుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి సన్నాహం అవుతూ ఆ సమయాన్ని ఆ కాలాన్ని కూడా అమ్మ పొగుడుతుంది. అంటే ఏమంటే బ్రహ్మ ముహూర్తాన్ని కాలాన్ని అందరినీ లేపుతుంది. బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారు జాము. అంటే మనకి రజోగుణము, తమోగుణము, సత్వగుణము అని 3 గుణాలు ఉంటాయి కదా. అప్పుడు బ్రహ్మ ముహూర్త కాలంలో సత్వగుణము ప్రేరణ కలిగి ఉంటుంది. సత్వగుణము చాలా తక్కువ సమయం ఉంటుంది. అలాంటి సమయంలో మనకి భక్తి బాగా యోగ్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు శ్రీమన్నారాయణని కొలుస్తారు.
చూస్తానికి, తరిస్తానికి, కీర్తించడానికి, పాడడానికి అనువైన కాలము సత్వగుణం ఉండుట మూలంగా. అందుకని యోగ్యమైన కాలాన్ని పొగిడింది అమ్మ. ఇంకా అప్పుడు ఆ బ్రహ్మ ముహూర్తం కాలంలో కొద్దిగా చలిగా ఉంటుట మూలంగా అక్కడ ఉన్న వృద్ధులు కూడా ఎవ్వరూ కూడా లేవరు. ఎక్కడికి వెళ్తున్నాం, అప్పుడే వెళ్తున్నాం అని ఏ ప్రశ్నలు వేయరు. అందుకని శ్రీకృష్ణుడితోటి చక్కగా ఉండవచ్చు అని, కలిసి ఉండవచ్చు, కాలం గడపవచ్చు అని ఈ కాలాన్ని, ఈ సమయాన్ని అందరూ కూడా చాలా పొగుడుతున్నారు గోపికలందరూ కూడా. ఇలాంటి మంచి రోజులు కోసమే కదా నేలమాలిగలో దాచేశారు. మనకి ఆ శ్రీకృష్ణునికి చాలా దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళే గోపికలని దగ్గర చేసి నోము పట్టించడానికి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు. అందుకని ఈ కాలాన్ని ఎప్పుడైతే ఈ కాలము నోము చేయాలని కాలము వచ్చినా కానీ వీళ్ళకి మంచి చెడ్డ మన నోము చేస్తున్నాం మంచి చెడ్డ అని చూసుకోలేదంట. వీరు ఈ వ్రతం ఆరంభించినప్పటికే మంచి రోజులు వచ్చాయి, మంచి గడియలు వచ్చాయి. అందుకని ఈ కాలాన్ని పొగుడుతున్నారు. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు దాని అంతటా అవే మంచి గడియలు వస్తూ ఉంటాయి. భగవంతుడు ఆ కాలాన్ని వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. భగవంతుని అనుగ్రహమును మన వైపు ప్రసరింప చేయుటకు ఉపకరించు కాలము అని కొనియాడుతున్నారు, కాలాన్ని కొనియాడుతున్నారు. వీరు మొదలు పెట్టాక మంచి గడియలు వచ్చాయి కాబట్టి అందరికీ కూడా ఈ కాలాన్ని అందరికీ కూడా ఆచరించమని అమ్మ చెబుతుందన్నమాట. ఇంకా శ్రీమన్నారాయణుడు చాలా వేడిగా ఉంటాడు. మనము ఆ స్వామిని, ఆ వేడిని తట్టుకుని ఆ భగవంతుని యొక్క గుణ అనుభవంలో ఉండటం అనేది కష్టం. దానికి మనకేం చెప్తారు అంటే గనక సూర్యుడి తేజస్సు చాలా వేడిగా ఉంటుంది, మనం తట్టుకోలేము. సూర్య తేజస్సు చంద్రుడిపై పడి ఆ తేజస్సు తగ్గించి చల్లదనాన్ని మనకి ఇస్తాడు. సూర్యుని యొక్క తేజస్సు తగ్గి మనకి చల్లదనాన్ని ఇస్తాడు. అలాగే భగవంతుడి యొక్క వేడిగా తన యొక్క గుణం అంతా కూడా వేడిగా ఉండటం మూలంగా భగవంతుడు ఏం చేస్తాడంట, తన గుణ అనుభవాన్ని జీవులు అందరూ కూడా అనుభవించాలని ఒక ఆచార్యుని రూపంలో తాను ప్రసరింప చేసి జ్ఞానం అందించి భగవంతుని యొక్క అనుగ్రహం పొందేలాగా మనల్ని అనుగ్రహిస్తాడు శ్రీమన్నారాయణుడు. అందుకని ఆచార్యుణ్ణి చంద్రుడితోటి పోలిస్తారు. జ్ఞానమే ప్రసరింప చేసి చంద్రుడు చల్లదనాన్నే ప్రసరింప చేస్తాడు, అలాగే ఆచార్యుడు జ్ఞానమనే ప్రసారింప చేస్తాడు. అలాంటి జ్ఞానం అనే వెనులను ప్రసరింప చేసి ఆ జ్ఞానము ద్వారా జీవుడు భగవంతునికే చెందినవాడు. జ్ఞానము తెలియజేస్తుంది. అది మన భగవంతుడికే, మనం అందరం కూడా భగవంతునికే చెందిన వాళ్ళము. ఆయన యొక్క ప్రాప్తికై మాత్రమే మనం ఏ పనులైనా చేయాలి. అవే మంచి రోజులు, అవే మంచి రోజులు అని తమకు ఇలా అలాంటి సమయం ఆసన్నమైంది అని గోపికలందరూ కూడా ఈ కాలాన్ని పొగుడుతూ ఆనందిస్తున్నారు. నేరాడ పోదివీరు పోదిమినో నేరులయ్యర్ అంటే స్నానము చేయుటకు పోవలెను, కోరిక కలవారు అందరూ కూడా రెండు అని మర్యాదగా పిలుస్తున్నారు. ఎప్పుడైతే చక్రాంతాలైన వాళ్ళు భగవంతుని యొక్క బంధువులందరినీ కూడా మర్యాదగా పిలవాలి అని అమ్మ మనకి కూడా అధ్యాపయంతి కదండి. మనకి స్వామికే ఎన్నో పాఠాలు చెప్పింది. మనకి కూడా తన అధ్యాపకురాల్లాగా ఎన్నో విషయాలు మనకి ఆధ్యాత్మికంగా రహస్యంగా ఈ తిరుప్పావలో ఉన్న వేద రహస్యాలన్నీ కూడా మనకి బోధిస్తుంది అమ్మ ఈ పాసురంలో. అంటే ఏం చెప్తుంది, నీరాడ పోదివీరు పోదిమినో అంటే గనక స్నానం చేయడానికి కోరిక ఉన్న వాళ్ళందరూ రండి. అలా స్నానం చేస్తే గనక కృష్ణ విరహ తాపం అంతా కూడా పోతుంది. అంటే స్నానము చేయడము అంటే జలస్నానం కాదండి. ఈ 30 పాసులలో కూడా స్థానానికి రండి అని అమ్మ చెప్తుంది. కానీ స్నానము అంటే ఇక్కడ భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవంలో ముద్దగా అణువను
అణువు తడిచిపోవాలి శరీరం. అది భగవంతుని యొక్క స్థానము అంటారన్నమాట. స్నానం చేయడకు రెండు అంటే అర్థం అన్నమాట. ఇంకా అలాగ శ్రీకృష్ణుని చేరి అందరూ కూడా స్నానం చేయడానికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదండి, ఏకాంతంగా వెళ్ళకూడదండి. అందరూ కలిసి వెళ్ళాలి, సంఘాలుగా వెళ్ళాలి. అలా సేవ చేయడానికి అందరూ కూడా అలా కైంకర్యం చేయడానికి అందరూ రావాలి. అప్పుడే మనకేంటి కోరిక, ఇలాగ మనం స్నానం చేయడానికి వెళదాము, నోము పడదాము అనే మనకి ఆలోచన వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే గనక, ఆలోచన వచ్చినప్పటికీ మనకి యోగ్యత వస్తుంది. ఆ యోగ్యత ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ప్రాప్తి కలుగుతుంది. మన చేత ఆ నోము పూర్తి చేయిస్తాడు భగవంతుడు. అదే భగవంతుని యొక్క లీల అని చెబుతారనమాట. ఈ విధంగా తరించడానికి మన అందరికీ కూడా ఒక కులశేఖరాల వాళ్ళు మనకి ఒక స్వామియే తటాకము అని చెబుతారు. శ్రీమన్నారాయణుడి యొక్క తేజస్సు నీరు అని, ఆయన యొక్క పాదములే శ్రీచరణములే కమలాలు అని, కాంతిని ఆయన యొక్క కనులే మనకి చేపలు అంటే జలపుష్పాలు అని, ఆ శ్రీమన్నారాయణ యొక్క భుజాలే అలలని, చాలా లోతుగా ఉంటుందని, అలా లోతుకు పోతే గనక అలాంటి తేజస్సును మనం త్రాగితే గనక మనం అంతం కూడా తరించిపోతామని, దానిలోనే మనము తడిసి ముద్దయిపోవాలని, ఆ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాల్లో మనం ఏమైపోవాలండి. స్థానము అంటే గుణానుభవం, స్థానం అంటే మన అందరం కూడా ఎలా ఉండాలంటే ఆ శ్రీమన్నారాయణ కీర్తనలు పాడాలి, ఆ స్వామి యొక్క భావనల్లోనే ఉండాలి, ఆ స్వామి యొక్క భక్తిలోనే ఉండాలి. అంటే శరీరం అంతా అనువనువు గుణానుభవాలతో నిండిపోవాలి. అదే స్థానం వ్రతము. అందుకనే దీనిని స్థాన వ్రతము అని, ధనుర్మాసం వ్రతం అని అన్నారన్నమాట. ఇంకా నేరిలయ్యర్ అంటే ఇది ఒక విలక్షణమైన వ్రతం అండి. అందుకని అన్నీ కూడా విలక్షణంగానే ఉంటాయి. ఈ వ్రతంలో విలక్షణమైన ఆభరణాలు ధరించిన వారా అందరూ రండు, స్నానం చేయడానికి సిద్ధమైన అందరూ రండు అని గోదమ్మ అందరినీ పిలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాగుంటారు, విలక్షణమైన ఆభరణాలు అంటే గనక అందరూ స్నానం చేసేటప్పుడు ఆభరణాలు తీసి వెళ్తారు. కానీ మన గోపికలు ఈ నోములో ఆభరణాలు ధరించి వెళ్తారన్నమాట. ఆభరణాలు అంటే ఏంటంటే జ్ఞానము, భక్తి అనే ఆభరణాలు ధరించి వెళ్తారన్నమాట. అవి ఎప్పుడు కూడా వీళ్ళకి సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కారణ జన్ములు కదండి. ఎప్పుడు కూడా జ్ఞాన, భక్తి, వైరాగ్యాలతో ఉంటారు. అవే ఆభరణాలు. ఇంకా ఏమంటారు అంటే కనుక ఈ విలక్షణమైన ఈ వ్రతంలో సంతోషంతో వారి శరీరం అంతా కూడా జ్ఞానంతో, భక్తితోటి ఈ కొత్త అలంకారాలు కలిగి ఉంటాయంట. అది ఒక తేజస్సుగా కలిగి ఉంటుందంట. లోపల మనసులో అనుభవం పైకి చెప్పుకుని ఆనందించుకుంటానికి చాలా వీలైన ఆనందాన్ని వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ ఆ స్వామి యొక్క గుణానుభవంలో తేలిపోతూ వీళ్ళందరూ కూడా విలక్షణమైన ఇవన్నీ కూడా ఆభరణాలుగా ధరించి స్థానానికి వెళుతూ ఉంటారన్నమాట. అలాగా తర్వాత ఈ విధంగా వెళ్తూ ఉంటారు. ఇంకా సీర్మల్గం ఆయుప్పడి సెల్వ సిరిమిరుకాల్ అంటారు. అంటే అర్థము సంపదలు వృద్ధి చెందిన గొల్లపల్లె. ఆ గొల్ల కులంలో రేపళ్ళంతా కూడా ఎలా ఉంటుందండి, ఐశ్వర్యంతో నిండి ఉంటుందన్నమాట. అలాంటి ఐశ్వర్యవంతులైన ఓ పడుచులారా రండి, మన అందరం కూడా స్థానానికి వెళదాము అంటున్నారు. అసలు సంపద ఎక్కువ అక్కడ సంపద ఏంటండి, అంతా కూడా పాలు పెరుగుతో సంపద ఎక్కువగా ఉంటుంది, చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇంకా ఈ ఐశ్వర్యం ఏమైంది, కృష్ణుడు వచ్చాక ఇంకా రెట్టింపు అయిందనమాట. ఈ సంపదని రెండు రకాలుగా చెప్తారు. ఈ సంపద రెండు సంబంధాలతో ఉంటుంది. అవి ఏంటంటే లోక సంబంధం, భగవత్ సంబంధం. లోకం అంటే రేపళ్ళంతా కూడా అందరూ కలిసి ఒక సంబంధం కలిగి ఉంటారు. ఇంకా శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు కృష్ణుడు అక్కడ వెలిసాడు కాబట్టి కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటారనమాట. ఈ రెండు సంబంధాలు కూడా
పొంగి పొరలిపోతున్నాయి. అలాగే పాలు పెరుగు కూడా పొంగి పొరలిపోతుంది. అక్కడ అంతా కూడా రేపళ్ళంతా కూడా పరమపదంగా వర్ణించబడింది అన్నమాట. కృష్ణుడు పరమపదంలో మరి రేపళ్ళు వచ్చాడు కదండి. పరమపదంలో అతని యొక్క తేజస్సు ఎలా ఉంటుందంట, రాత్రిపూట వేసే దీపంలా ఉంటుందంట. అదే పరమపదంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడు అంటే పగలు వేసే ట్యూబ్ లైట్ లాగా ఉంటాడంట. అక్కడ ఆయన యొక్క గుణాలు పరంపదంలో ప్రకాశింపవు. అందుకే ఇక్కడ ఈ రేపళ్ళలో ఉండటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడు స్వామి. అందుకని ఆయన యొక్క గుణాలన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా ఉండేది ఈ ఈ రేపళ్ళలోనే. అలాంటి రేపళ్ళని అయోధ్య కన్నా గొప్పదంటారు, పరంపదం కన్నా గొప్పదంటారు. ఎందుకంటే శరీరం విడిచిన తర్వాత పరంపదం చేరుకోవాలి జీవుడు కదా. ఆ శరీరం ఉండగానే పరమపదం నాదుడు ఇక్కడే ఉన్నాడు, ఈ రేపళ్ళలోనే ఉన్నాడు. అంటే ఎక్కడో ఎప్పుడో వచ్చే పరమపదం స్వామి ఎక్కడుంటే అక్కడే కదండి పరమపదం. అందుకని పరంపదం కన్నా అయోధ్య కన్నా కూడా ఈ రేపళ్ళు అనేది చాలా గొప్పదన్నమాట. అందుకని ఈ పరమపదమే గొప్పది అని అన్నారు. రామగుణాలను చాలా మంది ప్రేమించేవారు. అలాగే కృష్ణుని ప్రేమించి వదలలేని ప్రజలందరూ కూడా ఎందరో ఉన్నారన్నమాట. ఆత్మ సంపద గురించి చెబుతారన్నమాట. గొల్లలై పుట్టేరే ఆ రేపడిలో పెరిగిన కృష్ణుడికే చెందిన వారము. అంటే వాళ్ళందరికీ కూడా ఆత్మ సంపద ఎలాగొస్తుందంటే మనం అందరం కూడా సంపూర్ణ శరణాగతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా గోపికలు ఏమీ తెలియకపోయినా తెలీదు అంటేనే తెలియదు అంటూనే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక తాత్విక విషయాన్ని, మనకి లోతైన వేదాంత విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి వ్రతంలో. పైకి మామూలు కథలాగా లోపల నిగూఢమైన అర్థాలతో కూడి ఉంది కదా తిరుప్పావయి. అలాంటి తిరుప్పావయిని గోపికలందరూ కూడా స్వామికే చెందిన వారము, ఆ శ్రీమన్నారాయణకే చెందిన వారము, ఇతరులకు చెందిన వారము కాదు అని నిశ్చయముగా కలిగిన వారు. అందుకే వీరు సంపూర్ణ ఐశ్వర్యవంతులు అన్నమాట. అంటే ఆత్మ సంపద కలిగిన ఐశ్వర్యవంతులు ఈ గోపికలు. ప్రకృతిలో ఉన్న భగవంతుణ్ణి సంపూర్ణంగా అనుభవించగలిగింది ఈ రేపళ్ళే. అందుకని ఈ రేపళ్ళంటేనే పరమపదము అని చెబుతారు. ఇంకా సంపూర్ణ శరణాగతి చేసిన వారిలో విభూషణాల వారు ఉంటారు. విభూషణాల వారు రాజ్యాన్ని, బిడ్డల్ని, అన్నగారిని, పదవుల్ని, సంపదని, ఐశ్వర్యాన్ని అంతా వదిలి ఆ శ్రీమన్నారాయణుడే నాకు శరణు, ఆయనే నాకు పరాత్పరుడు, ఆయనే నాకు దిక్కు అని సంపూర్ణ శరణాగతి చేసి శ్రీరాముడి యొక్క స్నేహాన్ని పొంది తరించాడు. అలాగే గజేంద్రాల వారు కూడా ఏం చేశాడు, నాకు ఈ లోకంలో ఉన్న ఎవరైతే ఏకైక పరమాత్ముడు ఎవరున్నారో, ఈ సృష్టిని ఈ లోకాన్ని ఎవరైతే సృష్టించారో ఆ లోకానికి నాదుడెవరో ఆ నాదుడిని రమ్మని ప్రార్థించారు గజేంద్రాల వారు. అందుకని నారాయణుడే తప్ప వేరొక రక్షకుడు లేడు అని గోపికలందరూ కూడా అంటారు అనమాట. అలాగే ఉండాలి. స్వతంత్ర బుద్ధి అనేది ఉండకూడదు. ఇతర దేవుళ్ళను కూడా మనం కూడా ఎవ్వరు కూడా పూజించరాదు. వాళ్ళందరినీ కూడా మనము శ్రీకృష్ణుడిలోనే చూడాలి. శ్రీకృష్ణుడు తప్ప ఒక్క క్షణం కూడా వేరే లౌకిక విషయాలన్నీ కూడా ఎవ్వరికీ కూడా ఈ గోపికలందరికీ కూడా ఉండవు ఈ ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా. అందుకని వీళ్ళు సంపూర్ణ శరణాగతి చేసిన వారు ఎలాగైతే శ్రీమన్నారాయణుణ్ణి వారు వేడుకుంటారో ఆ విధంగా ఈ గోపికలందరూ కూడా అనుభవం అంతా కూడా వీరికి నారాయణుడే తప్ప వేరొకడు యొక్క రక్షకునుడు లేడు అని భావించేవారు అని తెలియజేసింది అమ్మ. కురువేలు కొడుందొలిలన్ నందగోపన్ కుమరన్ అనగా అందరినీ రక్షించేవాడు ఆ శ్రీకృష్ణుడే. కానీ కురువేలు కొడుందులైన నందగోపన్, ఆ నందగోపుడు కృష్ణుణ్ణి ఎలా రక్షిస్తున్నాడో చూద్దాం. అంటే కృష్ణుడికి ఒక కాపలాదారుడిగా వాడి వేలాయుధాన్ని ధరించి కృష్ణుడికి
ఏం ఆపద కలుగుతుందో అని ఆ నందుడు ఎప్పుడు కూడా ఆయుధాన్ని ధరించి ఉంటాడంట. అసలు నందుడు అంటండి చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వాడు. ఈ కృష్ణుడు రాకృతం నందుడు నేల మీద కాలు పెడితే ఏ జీవుడు మరణిస్తాయో అని నేల మీద అడుగు వేయడానికి కూడా ఆలోచించే నందుడు ఒక్కసారిగా కృష్ణుడి యొక్క సంరక్షణ కోసం కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో కృష్ణుడి యొక్క ప్రేమకు పరాకాష్ట ఈ నందుడు కృష్ణుడు అని చెబుతారన్నమాట. అందుకని ఏదైనా ఒక ఈగ వచ్చిందనుకోండి బళ్ళింతోటి చంపేస్తాడు. ఒక దోమ వచ్చిందేమో దోమాసురుడేమో ఏగాసురుడేమో వీళ్ళందరూ కూడా రాక్షసులందరూ కూడా మారు రూపాలలో వచ్చి కృష్ణుడికి ఎంతో ఆపద కలిగిస్తారు అని తన ప్రేమతోటి ఎప్పుడు కూడా పరమాత్మ కోసం ఆలోచిస్తూ రాత్రి పగలు కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ పడుకున్నాడు అనుకోండి ఆ తొట్టి చుట్టూ కూడా సంచారం చేస్తూ కాపాడుతూ ఉండాడన్నమాట. అలాంటి నందునికి ఆధీనుడు కృష్ణుడు. అందుకని నందుడు వశం చేసుకోవడానికి కృష్ణుడు ఎన్నో చేస్తూ ఉంటాడనమాట. తండ్రి ఎదురుగా అంటే మనం ఏం చెప్పుకున్నాం, నందగోపన్ కుమరన్ అంటే తండ్రి ఎదురుగా చాలా విధేయుడిగా ఉంటాడంట కృష్ణుడు. తర్వాత అదే కృష్ణుడిని చూసి ఎవరైనా కృష్ణుడి మీద నేరాలు చెప్పడానికి వచ్చినప్పుడు అయ్యో ఎంత విధేయుడిగా ఉన్నాడే, ఎంత మంచివాడే, ఇలాగ ఉన్నాడే, ఈ చిన్న కృష్ణుడి మీద మనము నేరాలు చెప్పడానికి వచ్చామా అని వాళ్ళు నేరాలు చెప్పడానికి వచ్చి సిగ్గుపడిపోతారంట. అలాంటి విధేయత చూసే తీరాలి అని అమ్మ ఈ పాత్రంలో మనకు చెబుతుందనమాట. అప్పుడు స్వామి యొక్క సౌందర్యం అపారం. అలాంటి సిగ్గుపడుతూ విధేయతగా నటిస్తున్నాడే ఆ చిన్న కృష్ణుడు, శిల్ప కృష్ణుడు నందునికి వశమైపోయడం కోసం అన్నమాట. ఇట్టి వారిపై దోషణకు వచ్చామా అని సిగ్గుపడేలా చేసే నటన అలా చేస్తూ ఉంటాడనమాట. ఈ నందునికి ప్రేమ జ్ఞానం రెండూ ఉన్నాయి. మరలా మంగళాశాసన పరత్వంను ఆనందం కలుగజేస్తుంది. వీరందరికీ కూడా స్వామి చల్లగా ఉండాలని ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉంటారన్నమాట. ఆ నందగోపన్ దగ్గర చూసే వినయం. ఏరా నందిగని యశోదై ఇలం సింగం అంటారు. అంటే ఆ సౌందర్యభరితమైన ఆ నేత్రాలు కలిగిన అంటే ఏరా నంది కన్ని అంటే కన్ని యశోద, అందమైన నేత్రాలు కలిగిన యశోద అంటే లోతుగా వెళ్తే అందమైన నేత్రాలు అంటే జ్ఞానము అని చెబుతారు. అలాంటి సౌందర్యభరితమగు నేత్రాలు కలిగి యశోదాదేవి బాలసింహం ఎవరు, మన కన్నయ్య. యశోదాదేవి కృష్ణుణ్ణి ఎప్పుడు కూడా తనివి తీరా కృష్ణుణ్ణే చూసుకుంటూ ఉంటుందంట. అతను ఎందు ఆమెకున్న ప్రేమంతా కూడా ఆ కన్నుల్లో గూడు కట్టేసిందంట. అలా యశోద కృష్ణుని చూడకుండా ఉండలేదు. చూస్తే ఏమవుతుందో అని భయం, దిష్టి తగులుతుందేనేమో భయం, చూడకపోతే బెంగ, చూస్తే సంతోషం, బాధ, కోపం, భావాలు ఎన్నో ఉంటాయన్నమాట ఆ యశోద యొక్క కళ్ళల్లో. కృష్ణుడి పైనకంతా కూడా కోపంగా ఉంటుంది. కానీ ఏమంటారండి, తండ్రి హితవు తల్లి ప్రియం అని 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 అంటూ ఉంటారనమాట. పైకి ఇష్టం లేనట్టు నటిస్తుంది అనమాట. కానీ లోపల అపారమైన ప్రేమ, ఆ భావం తెలుసుకుని బాలసింహంలాగా కృష్ణుడు ఏం చేస్తాడంటండి, తండ్రి దగ్గర ఏమో వినయంగా ఉన్నాడా, దాక్కుని ఇంత మంచివాడే అనిపించుకున్నాడా, కానీ తల్లి దగ్గర ఎలా ఉంటాడంట మన కృష్ణుడు, సింహం పిల్లలాగా ఎగురుతూ గంతులేస్తూ ఆ యశోద దగ్గర ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటాడంట. విశాలమైన కన్నులు కలది, అనగా తనను ఆశ్రయించిన వాళ్లను పరిపూర్ణ జ్ఞానమును, యథార్థ జ్ఞానమును కలుగజేస్తుంది. ఆమె యొక్క నేత్రాలు కలుగజేస్తాయి. ఆనందమే అందమే కృష్ణుడు, ఆనందమే కృష్ణుడు. ఆ కృష్ణుడిని చూసిన చూడగలిగిన జ్ఞానమే అందమైన కన్నులు గల జ్ఞానము యశోదకి ఉంది అంటారు. అంటే అట్టి కన్నులు గల యశోద మంత్రము అంటారు, ఐశ్వర్యము అంటారు. ఐశ్వర్యము ఇచ్చినది యశోద అంటారన్నమాట.
ఈ మంత్రము యశోదని తల్లిని మంత్రంగా చేస్తారు. ఈ మంత్రము సమస్త కళ్యాణ గుణాలకు కూడా తెలియజేస్తుంది అనమాట. ఇంకా పరమాత్మ స్వస్వరూపము చెడకుండా తన గర్భమున దాల్చిన అందరకు కానవచ్చినట్లు ప్రకాశింపచేస్తుంది. అందుచే మంత్రము తల్లి, ఆచార్యుడు తండ్రి, అక్కడికి పోదుము రెండు. ఆ శ్రీకృష్ణుని బాలసింహంలాగా అంటే అక్కడ యశోద యొక్క కనుల్లో గూడు కట్టుకున్న బాలసింహంలా ఉన్న ఆ కృష్ణుని చూడడానికి, ఆ కృష్ణుడి దగ్గరికి మనం నోమును పట్టడానికి అందరూ కూడా వెళ్దాము రెండు అని అందరినీ కూడా లేపుకుంటూ అమ్మ ఈ పాత్రంలో వర్ణిస్తుందన్నమాట. కృష్ణుని రూపము స్వభావము వర్ణించింది. కార్మేని చెంగన్ కదిరి మదియంబోలు మొగత్తాన్ అంటే ఇంకా కృష్ణుడు ఎలా ఉంటాడంటే మేఘము వలె నల్లని శరీరము కలవాడు, తామరలు వలె ఎర్రనైన కన్నులు కలవాడు. అంటే ఒకేసారి ఆయన యొక్క కన్నుల్లో సూర్యుడు చంద్రుడు కూడా మనకి ప్రసరింప చేస్తాడు. అంటే సూర్యుడిలా వేడి, చంద్రుడిలా చల్లదనాన్ని ప్రసరింప చేస్తాడు. శత్రువులకి అందరికీ వేడిలా సూర్యుడిలా, ఆ గోపికలకి సత్వగుణం ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకి అందరికీ చంద్రుడిలాగా ఏకకాలంలో ఆ రెండు యొక్క కాంతులు ప్రసరింప చేస్తాడు. అలాగ ముఖమండలాన్ని, ఆ ముఖమును వర్ణిస్తున్నారు. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క కనుల్ని, ఆయన యొక్క ముఖమండలాన్ని వర్ణిస్తున్నారు అనమాట. కృష్ణుడు మన తాపము చల్లార్చి ఆయన యొక్క శరీరమును కలవాడు. అంటే వీళ్ళకున్న విరహతాపము చల్లార్చే గుణము కలిగిన చల్లని శరీరము కలిగిన వాడు, అలాంటి సౌందర్యము కలిగిన వాడు, అలాంటి రూపం కలిగిన వాడు అని చెబుతున్నారు. స్వామి కూడా నిత్యము ఇంకా సందర్శనం చేయాలి. రోజు కూడా ఇంకా ఈ కృష్ణుని అందరూ కూడా పరంపదనాథుడే పరంపదం నుంచి ఇక్కడికి వచ్చాడు కదండి. అందుకని జ్ఞానులు, యోగులు, దేవతలు అందరూ కూడా ఈ కృష్ణుడున్న ఈ రేపల్లికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళతారంటండి అందరూ కూడాను. అలాగా నిత్యము అలాంటి కృష్ణుడు మన అందరి దగ్గరికి వచ్చాడు. మన అందరం కూడా ఆయన దగ్గరికి వెళుతున్నాం మనం ఆచరించడానికి అని అంటారన్నమాట. ఇంకా ఏదైతే వేదాలు ఏవైతే కీర్తిస్తున్నాయి, శ్రీమన్నారాయణని కీర్తిస్తున్నాయి వేదాలు. అలాంటి వేద స్వరూపుడు మన దగ్గర ఉన్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అంటే గనక ఉపనిషత్తులు ఈ సృష్టి స్థితి ప్రణవం అన్నిటికీ కర్త అయిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి శ్రీకృష్ణుడు మన దగ్గర ఉన్నాడు. అలాంటి శ్రీకృష్ణుడు మనం కీర్తించాలి. మనకి పరాయ్ అనే వాయిద్యాన్ని ఇస్తాడు. మనందరం వెళ్ళి తెచ్చుకుందాం పాటలు పాడుతూ అందరూ కూడా ఈ వ్రతం ఆచరిద్దాం, అందరూ ఆనందిస్తాం. ఈ విశ్వం అంతా కూడా ఆనందించేలాగా మనందరం కూడా శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్దాం అందరూ వెళ్దాం అని అందరినీ లేపుకుంటూ వెళుతుంది. ఇంకా నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటే పెద్దలు చెప్పిందే మనం చేస్తూ ఉంటాం. పెద్దలు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాం. నారాయణ వాళ్ళు ఏం చెప్పారు పెద్దలు? నారాయణ అనే మంత్రాన్ని చదివితే చాలు, అది ఒక నామాన్ని పలికితే చాలు, మనకి ఎంతో సులభమవుతాడు శ్రీమన్నారాయణుడు, ఆ పరాత్పరుడు. అత్యంత మహిమ గల ఆ మంత్రాన్ని సులభం అవుతుందన్నమాట. సామాన్యుడు ఇంకా అందరూ కూడా అతి సామాన్యుడు అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి కృష్ణుడు సామాన్యంగా వారిలో ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ నారాయణుడే పరాత్పరుడు అని మనకి ఒక్కొక్కసారి తెలియజేస్తాడు. గోవర్ధన పర్వతము చిటికిన వేలుతో 7 రోజులు ఎత్తి గోవుల్ని, గోపాలని, గోపికల అందరినీ గోవర్ధనాన్ని గిరి ద్వారా కాపాడాడు కదా. అప్పుడు ఏం తెలుస్తుంది? ఈయనే నారాయణుడు, పరాత్పరుడు అని తెలియజేశాడు. పూతన సంహారం, రాక్షసుల సంహారం అన్ని కూడా జరిగినప్పుడు ఇతడే సర్వేశ్వరుడు అని మనకి నిరూపించాడు. నారాయణుడు మనల్ని విడవనివాడు, మనకు రక్షకుడైన వాడు. అలాంటి వాడు మన మధ్యలో ఉండుట మన అదృష్టం. ఈ కాలంలో పుట్టుట మన అదృష్టం. ఆ కాలంలోనే మనం ఈ నోపు చేయుట, పరాను వాయిద్యం తెచ్చుట మన అదృష్టము అని అతడే
ఉపాయము, అతడే ఉపేయము, మనకి ఇంకొకరంటూ ఎవ్వరూ లేరు. అందుకని ఆయన దగ్గరికి వెళ్దాం రండి. మనకు ఆధారమైన వాడు, ఇంకా చెబుతున్నారు, మనకి ఆధారమైన వాడు మాణిక్యహారంలోని దారం వలె ఆయన మనకు ఆధారభూతుడు. అందుకని నారాయణే నమక్కే పరై తరువాన్, ఆ శ్రీమన్నారాయణుని మనం కీర్తిద్దాం, పలుకుదాం, ఆ నామస్మరణ చేసుకుందాం. నారాయణుడే దిక్కు, ఆయనే పరాత్పరుడు, రండి అని గోపికలందరూ కూడా లేపి అమ్మ ఆండాళ్ళమ్మ లేపి అందరినీ కూడా స్వామి దగ్గరికి వెళ్ళడానికి సన్నాహం అవుతుందన్నమాట. పారోరు పొగల పడిండు అంటే వర్షము పడు నందునకు సంతోషం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్షం కావాలని కదండి నోము పడుతున్నారు. నోము చేసేందుకు కృష్ణుడు కదా, అతనితో ఉండవచ్చు. ఎందుకంటే ప్రతిబంధకాలు అయిన వారు కూడా వారికి కావలసిన ఫలం సిద్ధించి సంతోషించుటకు అందరూ కూడా కోరుకుంటారు, ద్వేషించరు. మన అందరం కూడా వర్షం అనే సంపద వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పంటలు పండితే సంతోషం కలుగుతుంది. మనం శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళొచ్చు. మనకి ఇంకా మనలో ఉన్న ఈ విరహ తాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అన్ని విధాలుగా భగవంతుడు భక్తులకు ఆదైన పరుడు కదా స్వామి. అందుకని మన అందరం కూడా స్నానము చేయడానికి వెళదాము. అలాంటి ఇంకా ఇంకా ఏం చెప్తారు అంటే గనక, స్థానము వేసవులో చల్లని మడుగులో పూర్తిగా మునిగినట్టు ఉంటుంది ఆ స్వామి దగ్గరికి వెళ్తే. తాపత్రయాలు సంసారంలో పూర్తిగా మునిగిన మనము ఈ తాపము చల్లారాలి అంటే గనక స్వామి ఎలాంటి వాడు? సౌలభ్యం కలిగిన వాడు, సౌశీల్యం కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, అన్ని గుణాలు కూడా పూర్ణుడైన ఆ శ్రీమన్నారాయణ యందు మనము దగ్గరికి వెళ్తే గనక మనకేమవుతుందంటే తన ఉనికిని తెలియనంతగా ఇంకా ఈ స్వరూపమును పొందుటకు అనేక బ్రహ్మ అనుభవాన్ని కలిగించేదే స్థానము. ఆయన మనకి ఫలము కావాలంటే అలాంటి స్థానం మనం అందరం కూడా చేయాలి. అందుకనే చెప్తున్నారు, ఉపాయము నారాయణుడే, ఇతను ఒక్కడే మనకి ఇప్పుడు ఇతను ఒక్కడు మాత్రమే మనకి ఉపాయము తరించడానికి అని చెబుతున్నారన్నమాట. ఈ 30 రోజులు కూడా ఈ 30 రోజులు కూడా ఈ నోము అమ్మ చెప్పడానికి చేయడానికి ప్రారంభించింది కదా. భగవంతుని యొక్క తత్వాలన్నీ కూడా చెబుతుందమ్మ. పర యోహ విభవ అంతర్యామి అర్చారూపంలో స్వామి వేయించేసి ఉంటారు. అర్చారూపం అనేది చాలా చాలా సులభమైన మార్గమని అమ్మ తెలియజేసిందని చెప్పాం కదా. ఆర్తులైన భక్తులైన జ్ఞానులైన అర్ధార్థులైన ఎవరైనా సరే ఏ విధంగా ఏ రూపంగా తనను భావించును వారికి ఆ రూపంలోనే పరిపూర్ణంగా నిలిచి ఫలప్రదం ఇచ్చును. అదే అర్చారూపంలో ఉన్న స్వామి మనకి సులభంగా చేస్తుందన్నమాట. అర్చారూపంలో పరమాత్మ సమస్త గుణాలతోటి పరమ పురుషుడై నిలిచి ఉండును. ఇక్కడ పూజిస్తే పరంపదంలో పూజించే ఫలము వచ్చునని అమ్మ చెప్పింది. అర్చారూపంలోనే స్వామిని ఈ మానవులందరూ కూడా తరించడానికి మార్గం అని చెప్పింది అమ్మ. గోదాదేవి వ్రతం ద్వారా నిరూపించింది. శ్రీవిల్లిపుత్తూరులోని ఆలయంలోని స్వామి పూజించింది. భావనలో శ్రీకృష్ణుని బృందావనంగా చేసింది. ఆచార్యుని చేరి జ్ఞానమును నొందింది. ఎవరిని అసలు ఈ నోములో ఏం చెప్పిందంటే, ఎవరిని పొందవలెనో ఏది పొందవలెనో తెలుసుకుని చేసిన నోమే ఈ తిరుప్పావై. ఈ వ్రతము పాపాలను పోగొడుతుంది. పరమ పురుషుని పాదార విందమును దర్శింపచేస్తుంది. సర్వ వేదాలకు భేదము ఈ తిరుప్పావు. సర్వ వేదంలోని గల రహస్యాలన్నీ కూడా సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నట్లు ఇది నిరూపించబడింది. దుర్లభము అయిన వేద అంత సారాన్ని మనకి సులభంగా అందించింది అమ్మ అన్నమాట. అలాంటి ఈ నోమును అందరూ కూడా చేయొచ్చు. స్త్రీలని గాని పురుషులని గాని పెద్దలని గాని ఎలాంటి భేదము లేదు. స్నానము చేయాలని కోరుకున్న వారందరూ కూడా ఈ నోముని చెయ్యొచ్చు. ఈ తిరుప్పావై మా వ్రతాన్ని చెయ్యొచ్చు. ఏమి తెలియని వారు కూడా ఇందులో పాల్గొనవచ్చును. ఇలాంటి వేద రహస్యములు గల ఈ నోము అవకాశం ఉన్నా కూడా వినలేని వారు
చేయలేని వారు భూమికే బరువు అని అమ్మ స్పష్టంగా చెప్పిందన్నమాట. ఇలాంటి ఈ నోముని అందరికీ కూడా కోరికలు తీర్చే, అందరికీ కూడా కోరికలు అంటే లౌకికమైన కోరికలు కాదండి, స్వామికి కైంకర్యం చేయాలనే కోరికలన్నీ కూడా తెలిపి అవన్నీ కూడా స్వామికి సన్నిధికి మనము చేర్చడానికి మనకి సులభమైన మార్గము చెప్పింది. కోరికలు తెలిపే వానితో చేరుట, కోరికలు ఏదైతే తీరుస్తుందో భగవంత్ పరంగా అనే విషయాన్ని మనకి తెలియజేసి ఈ పరమ రహస్యాలన్నీ కూడా తెలియజేసిందండి. ఈ వ్రతము నేటితో ప్రారంభమైంది. ఈ రోజు మనం మొదటి పాసురం చెప్పుకున్నామండి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.